హైదరాబాద్లో బేగం బజార్, లాడ్ బజార్, చుడీ బజార్ ఇట్లా ఎన్నో బజార్లతో పాటు ఒక చోర్ బజార్ కూడా ఉంది. ఇంతకీ ఈ చోర్ బజార్లో ఏమేమి దొరుకుతాయి, నిజంగానే ఇది చోర్ బజారా లేదంటే దానికి ఆ పేరు ఎట్లొచ్చింది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. చలో జుమెరాత్ బజార్ షాపింగ్ చేసే కంటే ముందుగాల అసలుకి ఈ మార్కెట్ తోలితే ఎట్లా స్టార్ట్ అయింది, ఇది ఏమేమి దొరుకుతాయి, అగ్వక్ సగ్వక్ దొరికే మెటీరియల్స్ ఏమేమి ఉంటాయి, ఇట్లాంటి ముచ్చట్లన్నీ కూడా తెలుసుకుందాం. అన్న నీ పేరేందే? బాలశైలమ్మ నా పేరు. ఇది ఎన్ని సంవత్సరాల పాత మార్కెట్? ఇది 70-80 సంవత్సరాల నుంచి ఇక్కడ జుమెరాత్ బజార్లో పాత బట్టలు, పాత సామాన్లు 100-200 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి వెళ్ళిపోతారు. బుధవారం నైట్ 12 తర్వాత నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. తెల్లారి వరకు ఇక్కడ 1-2 గంటల వరకు ఇక్కడ బజార్ నడుస్తుందమ్మా. అన్నీ అంటే పాత వస్తువులు ఏమేమి ఉన్నావు అన్నీ మంచి మంచి ఉన్నాయి. గుర్తుబట్టలు వస్తారు, పాత వస్తువులు కనీసం ఒక 200 సంవత్సరాలు ఉన్న సామాన్ కూడా ఇక్కడ వస్తుంది. ఎందుకంటే మంచి మంచి ఐటెంలు వచ్చినప్పుడు అవి చూసుకొని గుర్తుపట్టడంలో వస్తారు. ఇక్కడ తీసుకొని ఇక్కడ షాపింగ్ మాత్రం అవుతుందమ్మా. చాలా మంది చరిత్ర మాత్రం చాలా పెద్దది. 60 అంటున్నా కానీ ఇంకా ఎక్కువనే ఉంటుంది. అప్పటి నుంచి ఇక్కడ మరి ఓన్లీ గురువారం నాడు ఇక్కడ బజార్ నిడుతుందమ్మా. మొత్తం ఈ బజార్ మొత్తం గురువారం నాడు షురు అయినప్పుడు ఎన్ని షాప్స్ ఉంటాయి? మినిమం తక్కువ అన్నా కూడా ఒక 300 షాపులు ఉంటాయి. 300 షాపు పైనే ఉంటాయి. ఇక్కడ నుంచి అక్కడ బేగం బజార్, చుడి బజార్ దగ్గర ఉంటుంది. ఇక్కడ వరకు జుమెరాత్ బజార్ నుంచి చుడి బజార్ వరకు ఉంటుంది. కానీ షాపులు మాత్రం రోడ్డు మీద కూడా పెట్టుకుంటారు కానీ మంచిగా అమ్మడిపోతుంది. చాలా అన్ని ఐటమ్లు అంటే ఏమేమి కావాలన్నీ కూడా అక్కడ అమ్మడిపోతాయి. బట్టలకు మాత్రం ఇక్కడ కీలక పాత్ర ఉంది. పాత బట్టలకు చాలా గిరాకు ఉంది. డిస్టిక్ల నుంచి తీసుకెళ్తారు. ఇక్కడ కొత్త బట్టలు కూడా అమ్ముతారా? కొత్త బట్టల రేట్ ఎందుకే తక్కువ ఉంటుంది మరి? ఇక్కడ తక్కువ హోల్సేల్ తెస్తారు. అంటే రిజెక్ట్ అయినాయి చాలా రోజులు పెడతారు షాపింగ్లో. అవి రిజెక్ట్ అయినా వచ్చి ఇక్కడ అమ్ముతారు. అంటే కొంచెం ఎక్కడైనా ఒక దిక్కు చిల్లిపోతుంది కదా, చిల్లిపోయిన రేట్లు తక్కువ ఉంటాయి. కానీ అదే బ్రాండ్ విఐపి బ్రాండ్ కూడా ఉంటుంది. కొత్త కంపెనీలో పోయే బ్రాండ్ కూడా ఇక్కడ అమ్మడం జరుగుతుంది. కానీ పాత బట్టలకు మాత్రం నంబర్ 1 గిరాకమ్మ. బట్టలతో పాటు ఇక్కడ టీవీలు, ఇయర్ ఫోన్స్ ఇట్లా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా ఉన్నాయి. సైకిళ్ళు ఉంటాయి, పాత సైకిళ్ళు, కొత్త సైకిళ్ళు, టీవీలు, ఎల్సిడీలు, సెల్ ఫోన్లు కూడా ఇక్కడ అమ్మడపోతాయి. సెల్ ఫోన్లు ఎట్లా అమ్మడపోతాయి అంటే కొన్ని రిపేర్ అయినవి ఉంటాయి, కొన్ని షాపులలో అమ్మడపోవు. అవి ఇక్కడ తెచ్చి అమ్ముతారు. దాంట్లో కూడా మంచిగా ఇది అవుతుంది. వాచ్లు కూడా పాత అంటే కొద్ది 100-200 సంవత్సరాల కింద వాచ్ కూడా ఇక్కడ అమ్మడపోతాయి. కానీ గతంలో మాత్రం మేము పుట్టకముందు ఒక 90-80 ఏళ్ళ కింద ఇక్కడ మస్జిద్ ఉంది. ఇక్కడ మస్జిద్ కాడ ఏమంటారు నవరత్నాలు, ముత్యాలు అవన్నీ కూడా ఇక్కడ అమ్ముతుర్రంట. అప్పుడు అంటే వెనకటికి జమానా అప్పటి జమానాలు అమ్ముతుర్రంట ఇక్కడ జుమెరాత్ బజార్. అంత చరిత్ర ఉంది ఇక్కడ. ఇప్పుడైతే ఇక జనరల్గా మనం వాడుకునే వస్తువులు మాత్రం అమ్మకాలు అయితే ఉంటాయి. వాడుకునే అవసరం ఇంటికి ఏవైతే అవసరం ఉన్నాయో అది కంపల్సరీ తీసుకెళ్తారు. అంటే ఫ్యామిలీ కూడా వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. ఇక్కడ మిక్సీలు, గ్రైండర్లు షాపులలో ఎక్కువ రేట్. మిక్సీలు, గ్రైండర్లు కూడా దొరుకుతాయి ఇక్కడ. సైకిళ్ళు, పాత సైకిళ్ళు, పాత బట్టలు, బెడ్షీట్లు, బ్యాగులు, అలాంటి బ్యాగులు ఇవన్నీ చాలా అంటే దుకాణంలో ఎక్కువ రేటు ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ మాత్రం వాళ్ళు దూరంకి వెళ్ళి వచ్చి అమ్ముతారు. వ్యాపారులు వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది మంచిగా. అయితే బట్టలు అంటే కొంచెం డ్యామేజ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువ రేటు అమ్ముతారు అంటున్నారు కదా. మరి బ్యాగులు, గిన్నెలు, ఈ సామాన్లు ఇవి ఎందుకు తక్కువ రేటు ఉంటాయి? తక్కువ రేటు అంటే వీళ్ళు కంపెనీ నుంచి తెస్తారు. ఒక దుకాణాలు వేయాలంటే వాడు తక్కువ రేటు ఇస్తాడు. అందుకని వాళ్ళే అమ్ముకున్నారంటే ఎక్కువ రేట్ వస్తుంది. ఇప్పుడు రైతు బజార్ ఇట్లా ఇప్పుడు వాళ్ళ కూరగాయలు వారు అమ్ముకున్నట్టు వీళ్ళు దుకాణాలు వేసే బదులు వీళ్ళు సొంతంగా వీళ్ళే అమ్ముకుంటారు. అట్లా గిట్టుబాటు అవుతుంది. వీళ్ళకు 20 రూపాయలు తక్కువ ఇచ్చే బదులు 20 రూపాయలు ఎక్కువ వస్తాయి. అట్లా వాళ్ళు కూడా ఏంటంటే గిట్టుబాటు తీసుకుంటే ఒక దుకాణాలలో పోతే ఇంకా 20 రూపాయలు ఎక్కువ పోతాయి. అదే 20 రూపాయలు తక్కువ అవుతారంటే జుమెరాత్ బజార్ వస్తారు. ఈ జుమెరాత్ బజార్కి అంత చరిత్ర ఉంది. చాలా బేగం బజార్లో కూడా అంత ఉండదు కానీ ఇక్కడ మాత్రం అంత డిమాండ్ ఉంటుంది జుమెరాత్ బజార్. సో ఇది జుమెరాత్ బజార్ ముచ్చట. ఒక్కసారి మనం మార్కెట్లోకి పోయి ఏమేమి వస్తువులు అగ్వక్ సగ్వక్ దొరుకుతాయి, ఏమేమి వస్తువులు దొరుకుతాయి, కొనేటోళ్ళు ఏమంటున్నారు, అమ్మేటోళ్ళు ఏమంటున్నారు, ఇట్లాంటి ముచ్చట్లు కూడా తెలుసుకుందాం. సో జుమెరాత్ బజార్లో బట్టలకి మస్తు డిమాండ్ ఉంటుంది. అండ్ ఇక్కడ సేల్స్ కూడా మస్తు జరుగుతాయి. ఇక 10 రూపాయలకి వెళ్ళి కూడా బట్టలు దొరుకుతాయి. సో ఒక్కసారి ఇక్కడ వ్యాపారంతో మనం మాట్లాడదాం. भैया कितने साल से आप लगा रहे इधर? 40 ईयर्स से. 40 ईयर्स बोले तो आपका दादा? फादर के टाइम से. फादर के बाद हम लोग हैं. तो कैसे चलता है इधर बिजनेस? अच्छा चलता है बिजनेस. अपने पास जेंट्स में एवरीथिंग मिल जाता. कुर्ता पजामा, जुब्बा, पठानी, कोट पैंट, सूट, शर्ट, पैंट एवरीथिंग मिल जाता जेंट्स में. तो आपके पापा लगाते थे इधर? वो टाइम पे आप भी आते थे मार्केट को? तो तब के टाइम पे मैं 15 ईयर्स से आता हूँ. तो कैसे तब कैसे है डिमांड, अब कैसे है डिमांड? जब अच्छा था अब अच्छा नहीं है. अब उतना खास नहीं है. क्यों ऐसा?
बढ़ गए ना, शॉप बढ़ गए। जब इतने शॉप नहीं थे, अभी शॉप ज़्यादा हो गए, लेने वाले कम हो गए अभी, पहले बहुत ज़्यादा थे। और एक सवाल पूछने थी मैं आपको, पहले उसको चोर बाजार भी बोलते थे, तो क्यों ऐसा? चोरी का माल बिकता, अभी भी बिकता। अभी भी हाँ, अभी भी मिलता। तो उसके वास्ते कुछ रेट में डिफरेंस आएगा? हाँ, वो हाफ रेट में दे देते, वो लोग को पता नहीं रहता ना, अननोन पर्सन रहता, फिर उन लोग को मालूम नहीं रहता, कम रेट में दे देते वो लोग, ऐसा रहता। इसके लिए चोर बाजार बोलते हैं, अभी भी चोर बाजार ही है, अभी भी चोर बाजार ही बोलते हैं। तो क्या क्या मिलेगा ये चोर बाजार पे? एवरीथिंग मिलता, एवरीथिंग बोल नहीं सकते, हर चीज़ मिल जाता आपको, जो चाहिए वो सब मिलेगा। तो ये माल किधर से आता फिर? ये हमारा लाड आता है, हमारा बम्बई से, इधर से उधर से लाड मंगाते हैं हम लोग। हाँ, हम लोग का बिल रहता पूरा, हम लोग का चोरी का नहीं रहता, हम लोग का बिल रहता। ओके। उन लोग चोरी करके इधर आपको इधर आके बेच लेते वो लोग, कपड़ा नहीं मिलता चोरी का, दूसरा चीज़ मिलता, फोन मिलता, ऐसे ऐसे दूसरे चीज़, गाड़ी साइकिल, वो चीज़ मिलता। तो कस्टमर को कैसे बेनिफिट है इसमें फिर? कस्टमर को क्या, कस्टमर प्रॉफिट देखता, सिर्फ फायदा देखता ना, मिल जाता कस्टमर को। रेट कम में आएगा? हाँ, कम में मिलता, बहुत कम में मिलता। थोड़ा चीजों का नाम तो हम लोगों को बताइए, क्या क्या इधर अच्छा मिलेगा शॉपिंग करने के लिए? शॉपिंग के लिए इधर क्लॉथ ही अच्छा मिलता है शॉपिंग के लिए, और उसके बाद होम का सर्विस का, अपने बर्तन वगैरह, जिम के एसेसरीज, मोबाइल फ़ोन, बैक कवर्स, ये चीज़ें मिलते हैं, बेल्ट, बहुत है, पूरी लाइन वही रहेगी आपको। इधर कौन सा चीज नहीं लेना है? इधर मोबाइल फ़ोन नहीं लेना, जो चीज़ से अपने को खतरा है वो चीज़ नहीं लेना, और क्या नहीं लेना है? वही नहीं लेना, जो चीज़ चोरी का है वो चीज़ तो लेना ही नहीं, जो बिना बिल के दे रहा वो नहीं लेना। ఓకే. సో ఇదన్నమాట చోరీ బజార్ కథ. సో మీరు కూడా ఎవరైనా చోరీ బజార్కి వచ్చేటప్పుడు ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోండి. సో ఒక్కసారి ఇంకొంతమంది వ్యాపారితో అండ్ దాంతోపాటు ఏమేమి దొరికితే కూడా చూపిస్తా పదండి. చోర్ బజార్లో ఇప్పటివరకు మనం ఇంట్లో యూజ్ చేసేది వింటేజ్ ఐటమ్స్ ఇక హరేక్ చీజ్ చూసినాం కదా, అట్లనే పిల్లలకు సంబంధించిన మార్కెట్ కూడా ఇది అని చెప్పొచ్చు. ఇక పిల్లల స్కూల్ షురూ అయిపోయినాయి అంటే వాళ్ళ స్టేషనరీలు, బుక్కులు, బ్యాగులు ఇవన్నిటితో పాటు స్కూల్ షూజులు, సాక్సులతో పాటు వాళ్ళ ఆడుకునే వస్తువులు కూడా ఉన్నాయి. సో వాళ్ళ దాదాపు ఇంత పెద్ద మార్కెట్లో లగ్భగ్ ఒక 25 నుంచి 30 కేవలం పిల్లల సామాన్ మాత్రమే అమ్మే వ్యాపారులు కూడా ఉన్నాయి. సో ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. సో కాకా నమస్తే. नमस्ते. तो कैसे है आपका कारोबार? ठीक है, अच्छा, अल्लाह का फजल अच्छा है. चोर बाजार में है, अच्छा है कारोबार, अच्छा है, कम रेट में देते है, गिराक है अच्छा. तो यही चीज हम लोग बाहर लिए तो बहुत रेट रहेगा, इधर क्यों कम रहेगा रेट? ये कम के बोलते लाटा लाते हम, लाट में उठाते हैं, दुकान कुछ उठ जाते वो ला के बेचते हम, तो कम रेट में मिलते. तो हम लोग देखे तो बड़े ही नहीं, छोटे बच्चे भी आकर चीजें लेकर जा रहे हैं. बच्चे भी लेते, बड़े भी लेते, दूर दूर से आके लेते गिराका. अब हम लोग पूरा क्या बोलते लाटा उठा के लाते पूरा, तो अल्लाह का अच्छा कारोबार हो रहा. तो लगभग भी हफ्ते में एक बार लगेगा आपका मार्केट, यही काम करेगा और नहीं ये काम जैसे बाजार में भी लगाते हैं रगड़ा, ये बाजार सब अच्छा अल्लाह का खा के पिए खुश है. तो जो भी आप इस पे रखते पैसे वो उल्टा आ जाते हैं आपको? हाँ, आ जाते, पैसे भी आ जाते, कमाई भी होती है, खा के पे खुश है, बच्चों की शादियाँ हुए सब हुए, हो गए पूरा रिलैक्स है अभी आप. हाँ रेट सुकून. तो वीकली आते ना आप, हाँ. एक वीक में पूरा चले जाए तो कितना आएगा आपको? अब ये बिका तो फिर मतलब बहुत दूसरा भी लाते हम, वो मिला के बेचते. लगभग कितने पैसा का धंधा चलेगा इधर आपका? 5,000 का भी होता है, 2,000 का भी होता है, 3,000 का भी होता है, गिराक के ऊपर है. कभी 1,000 का भी होता है, कभी ज़्यादा कभी कम चलता है. ज्यादा बोले तो आप याद है कितना हुआ ज्यादा लास्ट टाइम? 4,000 5,000 होता है, लास्ट 5,000 होता है, बाद में 2,000 3,000 भी हो. आज भी चला 3,000 का. खुश. సో ఇట్లా పిల్లల వ్యాపారం పెట్టిన వాళ్ళు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ బిజినెస్ అయితే మస్తు రన్ అవుతుంది అంటారు. ఇక వాళ్ళకి మినిమం పెట్టినప్పుడల్లా 1000 అయితే, ఇక ఎక్కువ మంచి బిజినెస్ అయిన రోజు మినిమం 5,000 గిరాకన్నా అవుతుంది అంటారు. సో ఇట్లా పిల్లలకు సంబంధించిన బిజినెస్లు ఇక్కడ ఏవైతే అమ్ముతున్నారో, ఆట వస్తువులు కావచ్చు, లేదంటే వాళ్ళ టిఫిన్ బాక్సెస్ కావచ్చు, బ్యాగ్స్ కావచ్చు, స్టేషనరీ ఇక ఏవైనా కావచ్చు, కానీ రేట్లు తక్కువ ఉండడం అండ్ అవి కొంచెం అట్రాక్టివ్ ఉండడంతో ఖచ్చితంగా పర్చేస్ చేసి పోతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, పిల్లల్ని తీసుకొని వస్తే అయితే ఈ షాప్ ముంగలికి వెళ్ళి వాళ్ళని కదలనిస్తలేరు. ఇక ఇక్కడ ఏమేమి షాపింగ్ చేయాలి, వీటి రేట్లు ఎట్లుంటాయని నేను చెప్పుడు కాదు, కొని వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం.
హాయ్ అండి. హాయ్ అండి. షాపింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఇక్కడ? ఉదయం 6కి. ఇక్కడ ఏమేమి వస్తువులు బాగున్నాయి ఇప్పటివరకు మీరు చూసి? అంటే అండి మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగుంటుంది సార్. మామూలు వస్తువు తీసుకునే రేటుకి సరిపోతుంది. మరి ఇక్కడ రేట్లకి బయట రేట్లకి ఎట్లా ఉంటుంది? చాలా డిఫరెన్స్ అండి, చాలా డిఫరెన్స్. మీ చేతిలో బ్యాగ్ చూస్తున్నాం, పిల్లలకా స్కూల్ ఎంత పడ్డది మరి ఇది? 150. బయట కొంటే బయట 500, 600. సో ఇంకా ఏమేమి కొనొచ్చు ఇక్కడ? ఎందుకంటే దాదాపు ఒక గంటన్నర ఇక్కడ మీరు స్పెండ్ చేసిర్రు. సో ఇక్కడ ఏమేమి వస్తువులు కొనవచ్చు మేడం? కుక్కర్స్ ఉన్నాయి, మిక్సీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏదైనా తీసుకోవచ్చు, దానికి తగ్గట్టు రేట్ ఉంటాయి. బేరం ఆడొచ్చా? బేరమా ఆడొచ్చు మేడం, వాళ్ళకి నచ్చి తీస్తారు, లేకపోతే లేదు. ఏమైనా ఫిక్స్ రేట్స్ అని అట్లా పెడతారా? అట్లేం లేదు. ఇక్కడ ఖచ్చితంగా బేరం ఆడి తీసుకోవచ్చు. మాడి తీసుకోవచ్చు. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడ షాపింగ్ చేసేటప్పుడు? కానీ జాగ్రత్త ఉండాలండి, దొంగలు దండిగా ఉండారు. అవునా? మొత్తానికైతే ఇక షాపింగ్ చేస్తున్నారు కదా, ఇక్కడ స్టీల్ వస్తువులు కిలోల్లాగా అమ్మే దగ్గర నుంచి వింటేజ్ వస్తువులు పీస్ లాగా అమ్మే వరకు అండ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ దగ్గర నుంచి వెనుకటి కాలంలో వాడే టీవీలు, డబ్బా టీవీల దగ్గర నుంచి ప్లాస్మా టీవీల వరకు, ఎల్సిడి టీవీల వరకు కూడా ప్రతి వస్తువు కూడా అమ్ముతున్నారు. కానీ తీసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు. సో ఇంకొన్ని ఐటమ్స్ చూద్దాం అండ్ వింటేజ్ వస్తువుల దగ్గరకు ఒకసారికి వెళ్దాం. సో ఇప్పటి వరకు మనం చోర్ బజార్లో వస్తువుల గురించి, ఇప్పుడు మనం యూజ్ చేసే వస్తువులు కావచ్చు, వాటి షాపింగ్ గురించి మాత్రం మాట్లాడుకున్నాం కదా. ఇక ఇప్పుడు ఒక మ్యూజియంకి తీసుకొచ్చేసిన అనుకోండి మీరు. ఎందుకంటే అప్పట్లో అంటే ఇప్పుడు మనం పాటలు వినాలంటే మన చేతిలో ఫోన్లతో కూడా, కానీ అప్పట్లో పాటలు వినాలంటే మీకు అందరికీ ఇది ఒక్కసారి చూస్తుంటే పాత 1990s సినిమాల చూపించే విజువల్స్ ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. గ్రామాఫోన్కి సంబంధించి కావచ్చు, ఇక ఫోన్లు అయితే సెల్ ఫోన్లు మనకు అందరికీ ఎరకనే. ఇప్పట్లో ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఫోన్లనే ఉంటాయి. కానీ వెనకటి కాలంలో యూజ్ చేసే ఫోన్లు చాలా డిఫరెంట్గా ఉండేవి. సో అప్పట్లో యూజ్ చేసే ఇగో ఫోన్ చూస్తున్నాం కదా, రిసీవర్ కావచ్చు అండ్ దాంతోపాటు ఇగో నంబర్స్ డయల్ చేయడానికి నంబర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో తర్వాత మనకి అల్లావుద్దీన్ అద్భుత దీపం ఎన్నో పుస్తకాలు ఉంటాయి అండ్ వీడియోస్లో మనం చూస్తుంటాం కదా. సో అది ఒక్కసారైనా టచ్ చేయాలి అంటే ఆ మ్యాజికల్ దీపం కాకుండా అట్లీస్ట్ అట్లాంటి మోడల్ అయినా టచ్ చేయాలని చాలా మందికి ఉంటుంది కదా. సో అట్లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి పర్చేస్ చేయొచ్చు. ఇదండి అల్లావుద్దీన్ అద్భుత దీపం. సో ఇట్లాంటివి ఇట్లా మొత్తం చాలా 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 చెప్పాలంటే పురాతన కాలంలో అప్పుడు నవాబుల కాలంలో ఉపయోగించిన వస్తువులన్నీ కూడా మనకి ఇగో ఇక్కడ కనిపిస్తున్నాయి. సో నేను చెప్పేవి కొన్నే, ఒక్కసారి ఇక్కడ ఉండే వ్యాపారులతో మాట్లాడదాం ఎన్ని సంవత్సరాల పురాతన కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి అనేది. ఎందుకంటే ప్రతిదీ కూడా ఒకటి చూస్తుంటే ఈ చిన్న షాపే కావచ్చు, కాకపోతే ఇందులో చూసే ప్రతి వస్తువు కూడా నాకైతే ఒక వింటేజ్ ఐటమ్ లాగా కనిపిస్తుంది. పురాతన కాలంలో ఉపయోగించే వస్తువులన్నీ కూడా ఒక్కటే దగ్గర కొలువు తీరితే ఎట్లుంటే అట్లా కానొస్తున్నారు. ఇక తాళాలు కూడా మనం ఇప్పుడు తెలుసు అన్ని ఆటోమేటిక్ తాళాలు, డిజిటల్ తాళాలు కూడా వచ్చినాయి. కానీ డిజిటల్ తాళాలు లేని యుగంలో పక్షులతోటి అండ్ దాంతోపాటు జంతువుల తాళాలు ఉపయోగించేటోళ్ళు. సో అప్పటోళ్ళు అందుకని మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇగో జింకకు సంబంధించిన తాళం, ఇగో ఏనుగుకు సంబంధించిన తాళం, వాటి తాళాల చాబీలు కూడా మనం చూస్తే చాలా వెరైటీగా ఉంటాయి. ఇగో ఇది అండ్ దీంతోపాటు ఇగో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది తాబేలుకు సంబంధించిన తాళం. సో బుజ్జి ఆటోలు ఇప్పుడు ఇట్లాంటివన్నీ ప్లాస్టిక్లో కనిపిస్తాయి, కానీ అప్పట్లో వాళ్ళు డెకరేటివ్ ఐటమ్స్గా ఉపయోగించుకునేది. అండ్ దాంతోపాటు ఊద్కి సంబంధించి కావచ్చు అండ్ పర్ఫ్యూమ్స్ అయితే మనం స్ప్రేలు వాడుతున్నాం, కానీ వాళ్ళ అత్తర్ పన్నీర్లు వాడేటోళ్ళు అనమాట. దానికి సంబంధించి వాళ్ళు పర్ఫ్యూమ్ వేసుకునే ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయో అవన్నీ. అండ్ దాంతోపాటు వాళ్ళు యూజ్ చేసే చెంబులు కూడా మనకు చూస్తుంటే వింటేజ్ ఆర్ట్, దానిపైన ఇత్తడి పైన ఉండే కుందన్ వర్క్ కావచ్చు, ఆ వర్క్ అంతా కూడా మనకి ఎంత స్పష్టంగా కనిపిస్తుందంటే చూడకే మస్తు ముద్దు వస్తుంది. సో ఒక్కసారి వ్యాపారులతో మాట్లాడదాం. సో काका आपके पास तो बहुत विंटेज आइटम दिख रहा है। अल्हम्दुलिल्लाह कलेक्शन है ये अल्लाह के फजल से। तो ये कलेक्ट करना भी बहुत मुश्किल का काम है अभी। हंटिंग करना पड़ता आप। ये जो हाउस होल्ड आइटम है ये कलेक्शन करके हम लोग यहाँ पे सेल और लो रेट में देते हैं आपको। और शोरूम पे तो इसका डबल ट्रिपल रहेगा प्राइस, अभी हम कम रेट में हम लोग सेल करते हैं। तो आप किधर किधर से हन करके ये चीजें राइल जुबली हिल्स ऑल ओवर इंडिया घूमेंगे आप, घूम के लेके आएंगे। करेक्ट। हम लोग सुने ये विंटेज आइटम के लिए आपके पास कार में भी आकर लेकर जाते हाँ हैं। लेके जाते हैं, शूटिंग वाले आते हैं, पैसेंजर आते हैं, वो अपने कस्टमर्स आते हैं, न्यू सिटी से भी आते हैं कस्टमर्स। और जो वो लोग को भी शोरूम का रेट मालूम रहता है। हमारे पास जो परचेस करेंगे लो रेट पे परचेस है, शोरूम का रेट तो देंगे नहीं ऐसा।
सो रेट किधर से स्टार्ट है आपके अभी चीज बहुत सारे 50 रुपीज़ से मेरे पास 5000 तक आइटम। 50 रुपीज में क्या चीज है इधर? वो देखिए आप प्लेट है ना, ब्रास का प्लेट, वो 50 रुपीज़ का है, 100 रुपीज़ का पेयर है। ओके उससे आप यहाँ तक आएंगे आप तो 5500 का 5000 मिलेगा। तो हर आइटम सेल करेंगे। यही आइटम अब ये दिख रहा है, ये कौन सा आइटम है? ये स्कोप है, ये मैरिन स्कोप है, बड़े बड़े क्रूज शिप में रहेगा। ये इसमें सेटिंग रहती है, आप इसको सेट कर लेके आप देख सकते हैं। अब आप शोरूम पे लेंगे तो 15000 इसका रेट रहेगा, हम 4500 5000 में लास्ट सेल करते हैं, क्योंकि हम लोग लॉट में लाते हैं ना ये आइटम, तो उसमें मार्जिन रहता है हमारा ऐसे। సో చూసారా ఇప్పటి వరకు మనం ఇంట్లో ఏదో వాడుకునే వస్తువులు ఇక మనం రోజు చూసి అవి ఆన్లైన్లో కూడా దొరికే వస్తువులు మాత్రమే చూసినాం, కానీ ఇట్లాంటి వింటేజ్ కలెక్షన్ కోసం మాత్రం చాలా మంది ఎదురు చూస్తుంటారు. సో ఎక్కడెక్కడో తిరుగుతుంటారు వాళ్ళు ఈ వింటేజ్ కలెక్షన్ కోసం, దేశాలు తిరిగేటోళ్ళు కూడా ఉన్నారు. సో అది వాళ్ళకి ప్యాషన్ అనమాట. సో అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇగో ఈడైతే ఇట్లాంటి వింటేజ్ కలెక్షన్ ఉన్నాయి. కేవలం ఇది ఒక్క దుకాణమే కాదు, చాలా దుకాణాలు అయితే స్పెషల్గా వింటేజ్ ఐటమ్స్ కోసం మాత్రమే ఏర్పాటు చేసినవి ఉన్నాయి. సో ఇది ఇవాళ జుమెరాత్ బజార్ చోర్ బజార్ సంబంధించిన షాపింగ్ ఇన్ఫర్మేషన్.